బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు 12 అంశము దేవుడు పక్షపాతి కాడు. వాక్యము దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. చాలామందికి దేవుడు పక్షపాతి అని, అన్యాయస్థుడని అనిపిస్తుంది. అందుకు కారణం మనుష్యులలో ఉన్న తారతమ్యాలే. కొంతమంది గొప్పవాళ్లు, కొంతమంది పేదవాళ్లు ఉండటం, బలవంతులు, బలహీనులను, అంగవైకల్యం గలవారిని, మతిస్థిమితం లేనివాళ్లని చూచినప్పుడు దేవుడు ఎందుకు ఇలా పక్షపాతిగా ఉన్నాడు అన్న అనుమానం వస్తుంది. అవునుగాని, ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకిలాగు చేసితివని రూపింపబడినదే రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరి వానికి అధికారము లేదా? రోమా 9:20-21. ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని చేయడానికి కుమ్మరికి అధికారం ఉన్నట్లే మనుష్యులలో కూడా వారి వారి సామర్థ్యాన్ని బట్టి వారి స్థాయిని దేవుడు నిర్ణయిస్తాడు. యేసుప్రభువు చెప్పిన ఒక ఉపమానంలో ఒక మనుష్యుడు దేశాంతరము వెళ్తూ తన దాసులను పిలిచి ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 తలాంతు ఇచ్చి వెళ్తాడు. 5, 2 తలాంతులు తీసుకున్నవాళ్లు వాటితో వ్యాపారం చేసి రెట్టింపు సంపాదిస్తారు. 1 తలాంతు తీసుకున్నవాడు దానిని భూమిలో పాతిపెడతాడు. యజమానుడు తిరిగి వచ్చినప్పుడు లెక్క చూచి రెట్టింపు చేసిన వారికి ఇంకా ఎక్కువగా ఇచ్చి, సోమరియే, తనకు ఇచ్చిన దానిని వ్యర్థం చేసిన వానిని శిక్షిస్తాడు. 1 తలాంతు పొందినవాడు దానిని పొందటానికి సామర్థ్యం లేకపోయినప్పటికీ వాడికి 1 తలాంతు ఇవ్వడంలో యజమాని నిష్పక్షపాతము కనబడుతుంది. వాడికి 10 తలాంతులు ఇచ్చినా వాటిని ఉపయోగించే సామర్థ్యం వాడికి ఉండదు. అలాగే మనకి ఉన్న సామర్థ్యం చొప్పున దేవుడు మనకి దయచేస్తాడే తప్ప దేవునికి పక్షపాతము ఉండదు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెనుగాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనియున్నారు. ప్రసంగి 7:29. అందరినీ యథార్థంగా పుట్టించిన దేవునికి పక్షపాతము ఎందుకు ఉంటుంది? దేవుడు మనకు ఇచ్చిన ఆరోగ్యము, తెలివితేటలు అనే తలాంతులను దేవునికోసం ఉపయోగించి వాటిని రెట్టింపు చేసుకొని మన సామర్థ్యాన్ని నిరూపించుకోకుండా ఈ లోకమనే భూమిలో పాతిపెట్టి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ దాని వలన వచ్చే కష్టాలు, బాధలను బట్టి దేవుడు పక్షపాతి అని, అన్యాయస్థుడు అని తిరిగి దేవుణ్ణే నిందిస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. మనం దేవుని ఇష్టప్రకారం కాకుండా మన ఇష్టప్రకారం జీవిస్తూ దేవుడు అన్యాయస్థుడు అనడం అన్యాయమే కదా. దేవుడు నీకిచ్చిన తెలివితేటలతో ముందు నీ జీవితాన్ని సక్రమమైన మార్గంలో పెట్టుకొని నీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటే అప్పుడు నీకు 10 తలాంతులు ఇవ్వబడతాయి. ఈ లోక సుఖాలకు అలవాటుపడి సుఖవంతమైన జీవితం కోరుకొని అలాంటి జీవితం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయడం లేదని దేవుణ్ణి నిందిస్తే దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తాము. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగించి వాటిని రెట్టింపు చేసుకునే సామర్థ్యము సంపాదించుకుంటే మరిన్ని తలాంతులు దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థించుకుందాము. ప్రభువా, మమ్ములను ప్రేమించి మా సామర్థ్యము చొప్పున నీవు మాకు ఇచ్చిన తలాంతులను మేము నీ కొరకు ఉపయోగించులాగున మాకు శక్తిని దయచేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.